హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ మీ యొక్క విజయం దిశగా పయనిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే మన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది భర్తీ చేయడానికి కొన్ని ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవైతే స్టార్ట్ అయినవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను ఒక 2 సర్క్యులర్స్ చూపిస్తాను. ఈ యొక్క సర్క్యులర్లో వాళ్ళు ఏం చేశారంటే, సెకండ్ వన్ చూడండి రూల్. ఇందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పటి వరకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఏవైతే డివిజన్ వారీగా క్యాస్ట్ బేసిస్ ఆర్ ఆల్ సమ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని రిపోర్ట్ చేయాలి అని, ఈ యొక్క డేట్ లోపు రిపోర్ట్ చేయాలి అనేది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీకి ఏమిటేమిటి క్రైటీరియాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే శాలరీ ఎంత ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక ఓవర్వ్యూ అనేది అయితే వస్తుంది. నేను కుదిరితే ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇక్కడ మెయిన్లీ ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్లో జరిగేవి 2 రకాల పోస్ట్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఏవైతే బ్రాంచ్కి రిలేటెడ్గా ఒక మనకు ఉంటుంది కదా పోస్ట్ ఆఫీస్, అందులో వచ్చినటువంటి పోస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఆయన్ని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. ఇతని యొక్క శాలరీ 12,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సెకండరీ అనమాట. ఇతను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్. ఇతనికి డ్యూటీ ఉండదు, అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు, బట్ పోస్ట్స్ అనేది డివైడ్ చేయడం లేకపోతే మెయిన్ హెడ్ క్వార్టర్స్లో అనేది వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి శాలరీ అనేది 10,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏమిటి అంటే, ఎవరైతే 10th కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకేనా? రీసెంట్గా పాస్ అయినటువంటి వాళ్ళైనా, అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ బ్యాచెస్ అయినా కానీ 10th కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అలాగే మినిమం ఏజ్ వచ్చేసి 18+. ఎవరికైతే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుందో 10th కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. బేస్డ్ ఆన్ సమ్ రిజర్వేషన్స్ ఏజ్ అనేది లిమిట్ అప్ టు 40 వరకు కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ అనేది అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది అయితే ఉంటుంది. మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమిటి అంటే, ఈ యొక్క అప్లికేషన్కి 10th మెమో. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. ఫోర్త్ వన్ వచ్చేసి మన యొక్క ఫోటోగ్రాఫ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సిగ్నేచర్. ఈ యొక్క 5 ఉంటే మనకి సరిపోతుంది. ఓకేనా? ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ సంథింగ్ రిక్రూట్మెంట్ కావాల్సినటువంటి ఇవి మేజర్ ఎలిమెంట్స్ అనమాట, అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే ఫీజు విషయానికి వచ్చినట్లయితే, ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజ్. ఓకేనా? అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీలకి 0. ఇన్ కేస్ ఆఫ్ బీసీ అండ్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ ఆల్స్ అప్లికెంట్స్, అప్లికేషన్ ఫీజ్ విల్ బి 100. ఓకేనా? 100 అనేది అయితే ప్రీవియస్ అప్లికేషన్స్లో ఉంది కాబట్టి 100 అనేది తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది ఫీజు విషయానికి. ఓకేనా? ఇవైతే ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్కి కావాల్సినటువంటి పూర్తి సమాచారం అన్నమాట. అలాగే నోటిఫికేషన్ విషయానికి వచ్చేస్తే, ఈరోజు ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. ఈ యొక్క సర్క్యులర్లో వాళ్ళు ఏం చెప్పారంటే, నేను హైలైట్ చేసి కూడా చూపెడతాను. డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అంటే, జనవరి 15వ తారీఖు 2026 రిలీజ్ చేయడానికి వర్క్స్ అనేది అయితే జరుగుతున్నవి అని వాళ్ళు అయితే చెప్పారు. కాబట్టి జనవరి 1st వీక్ ఆర్ ఆల్ 2nd వీక్లో వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నవి. క్లారిటీగా అర్థమయ్యేది ఏమిటంటే, జనవరి 2026 మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ కోసం వర్క్స్ అనేది అయితే పూర్తి కాబోతున్నవి. ఈ యొక్క
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు అనేవి జనవరిలో భర్తీ చేయడానికి వర్క్స్ అనేది అయితే జరుగుతున్నవి. కాబట్టి ఎవరైతే వీటికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఇప్పటి నుంచే అలర్ట్గా ఉండాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ జనవరి 15 రిలీజ్ అయితే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఈ యొక్క ప్రాసెస్ అనేది నేను ఇంకొక వీడియో రిలీజ్ చేసి అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.